అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేకానంద్ గారు, సుధీర్ రెడ్డి గారు, ముఠా గోపాల్ గారు, పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇందర్రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కృష్ణారావు గారు కూడా మరి సిగ్నేటరీస్ కాకుండా కానీ మీరు హైదరాబాద్ సంబంధించిన మరి ప్రాముఖ్యతను గుర్తించి అందరికి కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 10 to 11 అవుతుంది అధ్యక్ష. మీరు మరి 11:30కి క్లోజ్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. చాలామంది సభ్యులకు సంబంధించి ప్రశ్నలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మరి అందరినీ కూడా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో మీరు బీఏసీలో నిర్ణయం తీసుకొని గౌరవ ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు కూడా వారి ఆవేదన అందరి సభ్యులకి మరి క్వశ్చన్ అవర్లో అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తే మీరు సమయం 9 నిమిషాలు ప్రతి ప్రశ్నకని చెప్పి మనము క్వశ్చన్ అవర్ జరుపుతా ఉన్నాం అధ్యక్ష. దాదాపు 50 మినిట్స్ అయింది అధ్యక్ష. 50 మినిట్స్ సంబంధించి సరే ఈ ప్రశ్నకు చాలా ప్రాముఖ్యత ఉంది. నేను డెఫినెట్లీ ఫస్ట్ బిఫోర్ రిప్లైయింగ్ టు దేర్ క్వశ్చన్స్ అధ్యక్ష, ఒక షార్ట్ డిస్కషన్ పెడితే డెఫినెట్లీ అధ్యక్ష వి విల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. ఎందుకంటే మాకు ఈ హైదరాబాద్ నగరం ఇంతకుముందు ముఠా గోపాల్ గారు చెప్పారు, ఇది విశ్వనగరం. ఈరోజు ఈ విశ్వనగరానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం అనేక మహానగరాలను చూస్తూ ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాబోయే కాలంలో మరి దేశంలోనే కాదు అధ్యక్ష, ప్రపంచ స్థాయి పటంలో మన హైదరాబాద్ నీ ఉంచాలనే ఒక దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు స్వయాన మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష. సరే రాజకీయాలు ఉంటాయి డెఫినెట్లీ, బయట మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజకీయ పక్షాన కూడా వారు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. వారు చేసిన ప్రగతి, మేము చేస్తున్న ప్రగతిని కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. సలహా సూచనలు ఈరోజు ఈ వేదిక ద్వారా సలహా సూచనలు వస్తాయని అనుకున్నాను, కానీ మా వివేకానంద్ గారు మొదటి నుంచే క్రిటిసిజం మొదలుపెట్టారు. నేను అనుకున్న మా మిత్రులు తప్పకుండా 2-3 మంచి ఆలోచనలు ఇస్తారని, కానీ మొత్తం విమర్శలతోనే ముందుకు సాగించారు అధ్యక్ష. డెఫినెట్లీ వీ వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకునే వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నిలబడ్డా అధ్యక్ష. ఓ పరంగా ఈరోజు వారు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కటి చెప్పాలంటే అందరికీ సంబంధించి సార్ ½ అవర్ అవుతుంది. బ్రాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీది కూడా చెప్తా సార్, మీదే స్పెసిఫిక్గా చెప్పాలి. 10 సంవత్సరాలు ఏం కాలేదన్నారు కూడా చెప్పాలి అది సార్. సార్ అధ్యక్ష, ఈరోజు మరి ప్రత్యేకించి 15,000 పైచిలకు నిధులు కేటాయింపు చేయటం, వివిధ వర్క్స్ రూపేణ ఈరోజు మేము ప్రశ్నకు జవాబులో ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా వివిధ అంశాలపై మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. 122 కోట్లే ఖర్చు అయింది. ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారు? తాతలు ముత్తాతలు మా మన్మరాళ్ళు చూస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేశారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఎందుకంటే చాలామంది గౌరవ మంత్రులుగా ఉన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రణాళికలు అదేవిధంగా అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు చేశారు, డిస్కషన్ చేశారు. ఎప్పుడు మొదలైన వర్క్స్ అధ్యక్ష? 2016లో మరి సహచరులు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ప్రోగ్రామ్ ఎప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష? 2016లో. సో ఫండమెంటల్లీ నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లానింగ్ తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎన్ని నిధులు కేటాయింపు చేయాలి, ఏ విధంగా మరి ఆచరణలు పెట్టాలని కార్యక్రమం నడుస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు తెలుసు, వెనుక కూర్చున్న సబితా ఇందర్రెడ్డి గారికి తెలుసు. ఇవాళ అనుకుని రేపే మొత్తం ఖర్చు చేయాలి 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మొదలుపెట్టినాం, రేపే ఖర్చు చేయాలని కాదు. ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని తర్వాత దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, ప్రాసెస్ గ్రౌండ్ అయ్యే వరకు సమయం పడుతుంది. అదేవిధంగా మేము ఎక్కడ ఆగలేదు అధ్యక్ష. ఈరోజు ఎస్ఆర్డిపి కిందండి మేము చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగానే
మీరు చేపట్టిన ఎస్ఆర్డిపి ప్రోగ్రాంకి సంబంధించి నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను సార్. శాస్త్రీపురం ఆర్ఓబి ఉంది, అది 10% వరకు చేశారు వాళ్ళు. సరే 2021లో మొదలు పెట్టుకొని పనులు మొదలు పెట్టడానికి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ పక్కనున్న వారికి అంతా చేసే వరకు 10% మొదలైంది అధ్యక్ష. శాస్త్రీపురం ఆర్ఓబికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నిధులు మేము ఇప్పుడు చెప్పింది 122 కోట్ల రూపాయలు మేం ప్రతిపాదించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పనులకు నిధులు ఖర్చు చేయడానికి విషయంలో స్పష్టంగా ఉండాలని చెప్పినాం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులకు కూడా మేము నిధులు ఇవ్వటం, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వారు మొదలుపెట్టినప్పటికీ శాస్త్రీపురం కానీ ఆరంగర్ ఫ్లైఓవర్ జూ పార్క్ సంబంధించి 40% మీరు కంప్లీట్ చేస్తే 60% మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. శిల్పా లేఅవుట్కు సంబంధించిన మీరు 50% కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ కూడా ఆపం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులు ఎక్కడ కూడా ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అంశం విషయంలో ప్రాధాన్యతకు సంబంధించి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొద్దిగా రాజకీయ కోణంలో కూడా శాంక్షన్ చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాలు ఏమైతే అధ్యక్ష, ట్రాఫిక్ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ కాదు మైగ్రేషన్ ఎక్కడ జరుగుతూ ఉందని ఆ మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో 1-2 మార్పులు చేసి ఉండవచ్చు. కానీ నిధులు ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈరోజు వివేకానంద్ గారు మాట్లాడుతూ సీరియల్ నెంబర్ 10 and 11కు సంబంధించి కుక్కట్పల్లి వై జంక్షన్ 11 అసలే లేదు, క్యాన్సిల్ అయిపోయింది అని సత్యదూరమైన మరి విషయాలు చెప్పారు అధ్యక్ష. టెండర్ అయిపోయి ఏజెన్సీ కూడా ఫైనలైజ్ అయింది అధ్యక్ష. ఈరోజు అంటే సమాచారాన్ని వర్క్ విల్ బి స్టార్టెడ్ ఇన్ 15 days. నేను ఐ విల్ స్టాండ్ కరెక్టెడ్. నేను కూడా చెప్తాను లాస్ట్ హౌ డు వి గో అబౌట్ అని. దానికి సంబంధించి అదేవిధంగా మీరు బాచ్పల్లి హెచ్ఎండిఏ ఫ్లైఓవర్ గురించి చెప్పారు. మేము కూడా రాగానే దాని యుద్ధ ప్రాతిపదిక మీద మరి సంబంధిత ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చి ఇక్కడే కాదు మద్రాసులో కూడా మా ప్రయత్నంలో మరి ఎక్కడ కూడా లోపం ఉండదని అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడి ఫస్ట్ వీక్ ఆఫ్ మే ముఖ్యమంత్రి గారి సమయం ఇవ్వటం జరిగింది. ఇనాగ్రేషన్ కోసం మరి ఆ ఫ్లైఓవర్ పూర్తి స్థాయిలో చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరి హెచ్ఎండిఏ ల్యాండ్కి సంబంధించి సెంటాన్స్ పక్కన ఉన్నది నా దృష్టిలో కూడా వచ్చింది. నేను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను. అక్కడ ఒక ప్రాంతం ఇటువైపు ఉన్న ప్రాంతం వారు ఆ రోడ్డుగా ఉండాలని, ఒక రోడ్డు కావద్దని మరి దాని పరంగా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వాస్తవికంగా ఉండే ప్రయత్నం చేస్తే నేను గౌరవ శాసనసభ్యుల సలహా సూచనలు కూడా తీసుకొని కొంతమంది అవునంటున్నారు, కొంతమంది వద్దంటూ ఉన్నారు. ఏషియన్ రోడ్డును కూడా పక్కన జరపమని అంటూ ఉన్నారు. సో ఆ సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాను అధ్యక్ష. లింక్ రోడ్స్కి సంబంధించి మీరు చెప్పారు వివేకానంద్ గారు, అలైన్మెంట్ చేంజ్ చేశారు మీ రిక్వెస్ట్ మీదనే. అలైన్మెంట్ సీరియల్ నెంబర్ 10కి మీ రిక్వెస్ట్ మేరకే మా ప్రభుత్వం కూడా దాన్ని మరి అలైన్మెంట్ చేంజ్ చేయడం జరిగింది. సీరియల్ నెంబర్ లింక్ రోడ్స్ 11 సంబంధించిన 11th వరకు గురించి కూడా ప్రస్తావన చేశారు. కంప్లీట్ కూడా అయిపోయింది అధ్యక్ష. మీరు ఈ 2 కూడా క్యాన్సిల్ చేశారని మాట్లాడారు. సార్ మీరు కూడా సీనియర్ శాసనసభ్యులు, కావాలని అడగండి కానీ క్యాన్సిల్ చేశారని చెప్పడం సరికాదు. ఈరోజు లింక్ రోడ్స్కి సంబంధించి వాటి విషయంలో కూడా మేము ప్రస్తావన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎన్హెచ్ఏకి సంబంధించి సుచిత్ర మెడ్చల్ ఫ్లైఓవర్కి సంబంధించి కాంట్రాక్టర్స్ పరంగా డిఫాల్ట్స్ ఉండటం వలన మరి దాన్ని ముందుకు తీసుకురాలేకపోయినాం. మేము నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి మొన్న మా గౌరవ సహచరులు మంత్రివర్యులు వెంకన్న గారు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కూడా ఈ రోడ్డుకు సంబంధించిన ప్రస్తావన నితిన్ గడ్కరీ గారితో ప్రస్తావన చేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలన్నది. అదేవిధంగా మార్ట్కు సంబంధించి కాంట్రాక్టర్ని ఉప్పల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అదొకటి కూడా పెండింగ్ ఉండే.
ఇది ఆ కాంట్రాక్ట్ సంబంధించి క్లోజ్ చేసి కొత్త కాంట్రాక్టర్కి సంబంధించిన పనులు కూడా మొదలవుతా ఉన్నాయి అధ్యక్ష. అది మీ ప్రభుత్వంలో ఎందుకైందని అర్థలేను. కాంట్రాక్టర్కి సంబంధించిన ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, మేము కూడా ఎదుర్కొంటున్నాం. ఆ సందర్భంలో కూడా మీరు 4-5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు. కొద్దిగా అదే మీ సంబంధించి మా ప్రభుత్వం సంబంధించి ఎన్హెచ్ఏకి సంబంధించే వారు మాట్లాడి దాన్ని ఫైనాన్షియల్ క్లోజర్ చేపించి వారు ముందుకు సాగించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా డెఫినెట్లీ వీ విల్ పర్సూ విత్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యక్ష. మరి సార్ అధ్యక్ష, ఈరోజు ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి స్పష్టంగా మనందరికీ తెలుసు అధ్యక్ష, చాలా నియోజకవర్గాలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి మా ప్రాంతం, మా కరీంనగర్ ప్రాంతానికి పోవాలన్నా, నా సొంత ఊరికి పోవాలన్నా ఈరోజు ప్యారడైజ్ నుంచి షామీర్పేట కానీ, ఇటువైపు నిజామాబాద్కి సంబంధించి ప్యారడైజ్ నుంచి మరి మెడ్చల్కి సంబంధించిన ఎలివేటెడ్ కారిడార్స్కి సంబంధించి ఇట్ విల్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అధ్యక్ష ట్రాఫిక్ కంజెషన్ విషయంలో. కారిడార్లో ప్యారడైజ్ సుచిత్రకు సంబంధించి ప్యారడైజ్ నుంచి షామీర్పేట్, ICCC, శిల్పా లేఅవుట్ సెంటర్లో ఉన్న దానికి కూడా ట్రాఫిక్ డీకంజెషన్ గురించి ఈరోజు మీరు ప్యారడైజ్ సుచిత్ర, ప్యారడైజ్ షామీర్పేటకి సంబంధించి మీరు కాదు సార్, నేనేమంటున్నానంటే మీరు మొదలుపెట్టి ఉండొచ్చు, మీ ఆలోచన ఉండొచ్చు. అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఉండే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించిన ఛాలెంజెస్ను కూడా అనేక సందర్భాలు ఒక్కసారి కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 మార్లు కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని, డిఫెన్స్ అధికారులను కూడా కలుసుకొని మా వరకు ప్రయత్నం చేసి ఈరోజు వారి దగ్గర నుంచి కూడా మరి పర్మిషన్ తీసుకొని ముందుకు నడిచే కార్యక్రమం భాగంలో ముందుకు నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. మొదలు కావటం జరిగింది మీది ప్యారడైజ్ నుంచి సుచిత్రకు సంబంధించిన ఈ ఎలివేటెడ్ కారిడార్ మొదలు కావటం జరిగింది అధ్యక్ష. అతి త్వరలో కూడా, ఎందుకంటే ఇవన్నిటిని కూడా టెండర్స్ ఫైనలైజ్ అయ్యి మరి ప్రాసెస్లో ముందుకు సాగుతూ ఉంది. ప్యారడైజ్ షామీర్పేట, ICCC, శిల్పా లేఅవుట్కు సంబంధించి కూడా అవన్నిటిని కూడా దృష్టి పెట్టుకునే ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఎక్స్పెండిచర్ సంబంధించి ప్రస్తావన ఉంది. మీరు క్వశ్చన్ వేసినప్పుడే డెఫినెట్లీ నేను అనుకున్నాను, ఇదే స్పెసిఫిక్గా మా కేటీఆర్ గారు, వివేకానంద్ గారు, మరి అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 122 కోట్ల గురించే వీరి ప్రస్తావన ఉంటుంది, ఇంత తక్కువ ఖర్చు అయిందని. దానికి సంబంధించి చెప్తాను అధ్యక్ష, ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్లో ఈరోజు 2250 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం సార్. ఒక్కసారి ప్రాసెస్ మొదలైపోయిన తర్వాత టెక్నాలజీని ఉపయోగించుకొని, మీరు బాధపడనక్కర్లేదు సుధీర్ రెడ్డి గారు, మీ మన్మలు చూస్తారో అని, మీ హయాంలోనే మళ్ళా తిరిగి ఎలక్షన్ లోపలనే గణనీయమైన ప్రోగ్రెస్ను చూపెట్టే కార్యాచరణ తీసుకొని పోతాం. ఆ విధమైన కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. మేము ఏదో ఈరోజు 220 కోట్ల అయినాయి డబ్బులు ఖర్చు గారి గురించి అధ్యక్ష, మా ఆలోచన, మా విజన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక దృక్పథాన్ని ముందుకు పెడతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి మీరెంత ఖర్చు చేశారు, మేమెంత ఖర్చు చేయాలి అనే ఆలోచన పోకుండా మనం ఎంత ఖర్చు చేశాం, ఎంతవరకు దానికి ప్రొడక్టివిటీ ఉంది అనే ఆలోచన తప్పకుండా తీసుకెళ్తాం అధ్యక్ష. అదేవిధంగా సుధీర్ రెడ్డి గారు ట్రాఫిక్ ఇష్యూకు సంబంధించి కొన్నే తీసుకున్నారు, కేవలం TKR జంక్షన్ వద్దనే మరి తీసుకుంటా ఉన్నారు. అస్తినాపురం ఫ్లైఓవర్కి సంబంధించి, ఆనంద్ నగర్ సంబంధించిన ఫ్లైఓవర్స్ విషయంలో కూడా ఆలోచన చేయమని చెప్పారు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ లింకేజ్ రోడ్స్కు సంబంధించి వైడన్ చేయమని కోరారు. అవన్నిటిని కూడా ప్రతిపాదనలో పెట్టుకుంటున్నాం. ఈరోజు మీరన్నట్టు మేమన్నట్టు మన ఆలోచనలు కరెక్ట్ ఉన్నా కానీ వారు వేరే విధంగా రాజకీయం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మూసీ నది విషయంలో, మూసీ నది ప్రక్షాళనతో పాటు మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రోడ్డు రవాణా సౌకర్యం కూడా మెరుగుపరచాలని మీరు చెప్పిన ఈస్ట్ వెస్ట్ కారిడార్ కూడా ఈ మూసీ ప్రాజెక్టులో సంకల్పించబడ్డది అధ్యక్ష. దాన్ని కూడా తొందరలోనే తీసుకుపోతా ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ సార్, ఈరోజు మైగ్రేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రత్యేకించి ఇటు పోతే ఎల్బీ నగర్, అటు పోతే మా కృష్ణారావు గారి నియోజకవర్గం, కుక్కట్పల్లి, నలువైపులా కూడా
మా వివేకానంద్ గారి కాన్సెన్స్ సంబంధించి నిజామాబాద్ అని మా ప్రాంతం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అవుతారు. సో ఇక్కడికి వచ్చే వరకు టెక్ ఏరియాకు వచ్చే వరకు ఇక్కడ కూడా వివిధ దేశాల నుంచి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతా ఉన్నారు. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైగ్రేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ టు హైదరాబాద్. అట్లాంటి సందర్భాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి అధ్యక్ష. అవసరాలు కావాల్సిన మంచినీటి సదుపాయం కానీ, రోడ్స్ కానీ, కావాల్సిన అండర్ ప్యాసేజీలు కానీ, మరి ఈరోజు ఓవర్ బ్రిడ్జెస్ కానీ కావాల్సి ఉంటుంది. డెఫినెట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రాఫిక్ డీకంజెషన్ చేసే దాంట్లో కూడా సెటిలైట్ టౌన్షిప్స్ తీసుకోవాలనే ప్రయత్నంతో దాని క్రమేణా ఈరోజు మేము డెఫినెట్లీ చెప్తా ఉన్నాం. ఫ్యూచర్ సిటీ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈరోజు వెస్ట్ సిటీ వరకే పరిమితం అవుతా ఉంది. రేపు ఇంకో సంవత్సరంలో నేను ఎందుకంటే ఉదాహరణ ప్రతి సందర్భంలో చెప్తా ఉంటాం, పెద్ద హై రైజ్కి సంబంధించిన బిల్డింగ్స్ ఏర్పాటవుతున్నాయి అధ్యక్ష. మీరు కూడా ఎప్పుడు కూడా పోయేస్తూ ఉంటారు, చాలామంది సభ్యులు కూడా పోతూ ఉంటారు. ఈరోజు అన్ని బిల్డింగ్స్ కూడా 2021, 22, 23, 24 ప్రాసెస్లో పర్మిషన్లు ఇచ్చినాయి. నా అన్ని కన్స్ట్రక్షన్ అయ్యి అక్కడ రేపు హ్యాబిటేషన్స్ పెరిగిన తర్వాత ఇంటికి 3 కార్లు చొప్పున, మినిమం 3 కార్లు చొప్పున, ఆ ప్రాంతంలో ఉంటున్న వారు మినిమం 3 నుంచి 4 కార్లు ఉంటాయి ప్రతి. జస్ట్ ఇమాజిన్ అధ్యక్ష, పీక్ టైం 4 కార్స్ ఫ్రమ్ 9:30 to 11. Will the infrastructure which has been created by then administration, will it be sufficient? అప్పుడు కూడా మనం ఆలోచన, బికాస్ అవుట్ ఆఫ్ స్పియర్ టు డెవలప్ మీరు ఇచ్చిండ్రు. కానీ ఈరోజు అక్కడ సంబంధించిన ట్రాఫిక్, టుమారో ఐఎమ్ టెలింగ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష, ఈరోజు మేము అందరం కూడా ఎయిర్పోర్ట్ పోతూ ఉంటాం అధ్యక్ష. PVNR ఎక్కి దిగి వెళ్తా ఉన్న సందర్భంలో ఈరోజు సీమ్లెస్గా పోతా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ 1.5 year, because traffic studies have been done by Honorable Chief Minister by a consultant, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ పిలిచి ఈ 2-3 ప్రధానమైన కేంద్రాలను ఎంపిక చేసుకుంటే ఆ PVNRకు సంబంధించి అధ్యక్ష, PVNR దిగి కిందికి వెళ్తా ఉన్న సందర్భంలో ఆ రోజు మీరు శాంక్షన్లు ఇచ్చిండ్రు, పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మొత్తం మొదలైపోయినాయి అధ్యక్ష. అపార్ట్మెంట్స్, మేమిచ్చిన హైకోర్టుకు సంబంధించిన బిల్డింగు, ఇవన్నిటిని చూస్తే అధ్యక్ష, ట్రాఫిక్ consultant has indicated 20,000 cars in the peak time. Just imagine the plight of the road and plight of the traffic. How to go about? We are just thinking about it, Adhyaksha. Ee roju manam PVNR ekangane half an hour lo airport reach అయితామని దాంతో పోతా ఉంటాం. ఈ రోజు మనం విఐపీలుగా ఉన్నా, తొందరగా పోవాలనుకున్నా, సామాన్య ప్రజానికం పోవాలనుకున్నా కానీ ఈరోజు రేపు 1.5 year తర్వాత వాట్ విల్ బి ద ఇష్యూ? వీఆర్ జస్ట్ స్టడీయింగ్. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రు కదా, అది విధంగా కాదు. ఇచ్చిండ్రు, అయిపోయింది, వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, పెద్ద ఎత్తున వస్తున్నాయి సార్. అది మీరు కూడా చూసింటారు, మీరు పోతూనే ఉంటారు. సో ఏ విధంగా ట్రాఫిక్ డీకంజెషన్ చేయాలని ఒక ప్రయత్నంలోనే పోతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు మోటా గోపాల్ గారు ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి రోడ్స్ డ్యామేజ్ అనే రామ్నగర్, పద్మపుత్ర, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, సుందరయ్య పార్కుకు సంబంధించిన విషయాలన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మరి వీటికి సంబంధించి మీ ఆయంలో మా ఆయంలో కాకుండా అధ్యక్ష అందరికీ కూడా సదుపాయాలు కల్పించాలి. ఎక్కడైతే ఉందో డెఫినెట్లీ ఇవ్వమని చెప్పండి. వీ విల్ టేకప్ ద రిపేర్ వర్క్స్. దానికి కూడా ఓ ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మిస్సింగ్ లింక్స్కి సంబంధించి టెండర్స్ క్యాన్సిల్ చేశారని, బండ్లగూడకు సంబంధించిన రాజేంద్రనగర్ నియోజకవర్గానికి గురించి ప్రస్తావన చేశారు. టెండర్స్ క్యాన్సిల్ అని కాదు అధ్యక్ష, ఈరోజు ఎక్కడ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని సమీక్ష చేసుకొని ఏ పనులు చేపట్టాలి, మీకు ఒక ప్రతిపాదన ఉండొచ్చు, మీ కార్యాచరణలు ఉండొచ్చు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ ఈరోజు సమీక్ష చేసినప్పుడు ప్రయారిటీ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన మేము కూడా అధికారుల దగ్గర నుంచే నివేదిక తీసుకుంటాం అధ్యక్ష. ఆ నివేదిక ఆధారంగానే రోడ్లు ఇక్కడ అవసరం లేదంటే ముందు ఇక్కడ కాకుండా అక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధించిన సమస్యలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. ఏదైనప్పటికీ వారి నియోజకవర్గంలో కూడా తప్పకుండా వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాం అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు బ్రాడ్గా ట్రాఫిక్కి సంబంధించిన అంశం కానీ, రద్దీకి సంబంధించి, మరి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి సంబంధించిన అంశం చెప్పారు. మేము ఆపలేదు సార్, అది మీరు మొదలుపెట్టిన 20 కానీ ఆ ఎస్టీపీ పార్కులు అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఆపలేదు సార్. ఆపేది ఉంటే మీరు ఆపే కార్యక్రమం ఎక్కడ కూడా ఆపలే. దాంతోపాటు ఈరోజు మూసి, అది చెప్తాను, నేను స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను సార్.
మీరు మొదలుపెట్టి ఉండొచ్చు, అవన్నీ కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. మా లక్ష్మారెడ్డికి నియోజకవర్గానికి మేమే పోయినాం, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మేము పోయి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అనేక సందర్భాల్లో కూడా 2-3 ఎస్టీపీ ప్లాంట్స్ చేపట్టడం జరిగింది. నేను సబితా ఇందర్ రెడ్డి గారి నియోజకవర్గానికి పోతే నా దగ్గరికే వస్తున్నారు అంటున్నారు. సుధీర్ రెడ్డి గారు ఇప్పుడే అంటారు 20 సార్లు వచ్చిపోయారు అంటారు. మా మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు రాలేదంటున్నారు. వస్తే వచ్చింది అంటున్నారు, రాకుంటే రాలేదంటున్నారు. సరే ఈరోజు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి అధ్యక్ష, మూసీ ఏదైతే ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందో, నేను ఉదాహరణ చెప్తాను. ఇట్ మే బీ గాన్ ఓవర్ సైట్ కేటీఆర్ గారి హయాంలో, కానీ వన్ స్పెసిఫిక్ ఇన్స్టాన్స్ ఎస్టీబీ నేరుగా మూసీ మధ్యలో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టింది అధ్యక్ష. సో ఓవర్ సైట్ జరిగి ఉండొచ్చు, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. మూసీకి సంబంధించి ఎస్టీపీ ప్లాంట్ మధ్యలో పెడితే ఇట్స్ ఎ టెక్నికల్ ఎర్రర్. సరే, అధికారులు తప్పు ఉండొచ్చు, టెక్నికల్గా వారు సరిగ్గా చూడకపోవచ్చు, మంత్రి గారు శాంక్షన్ చేసి ఉంటారు, పనులు మొదలుపెట్టి ఉంటారు. స్పెసిఫిక్గా పోయే కార్యాచరణ అధికారులు తీసుకోపోయి ఉంటారు గత ప్రభుత్వ హయాంలో. సో ఈరోజు చెప్తా ఉన్నాం సైంటిఫిక్గా, ఈరోజు శాస్త్రీయబద్ధంగా ఈరోజు తీసుకునే కార్యాచరణ తీసుకొని ఈరోజు మనకు సంబంధించిన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి మూసీ ఇరువైపులా కూడా మూసీ నదికి సంబంధించిన అంశం విషయంలో క్లీన్ వాటర్ ఫ్లో కావాలి, జీవనది కావాలి అని ఎస్టీపీలకు సంబంధించి మన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పింది. అదేదైతే గ్రే వాటర్ వస్తుందో గ్రే వాటర్ పరిశ్రమలకు ఉపయోగించుకునే విధంగా, అదేవిధంగా కలుషితమైన నీరు మూసీలో కలవకూడదనే అంశం విధంలో వివిధ ఎస్టీపీ ప్లాంట్లను కూడా మేము సంకల్పించడం జరిగింది. దాని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. అమృత్ స్కీమ్ చెప్పారు, దాని పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించి తెలంగాణ కూడా భారతదేశంలో ఉన్నదని ఇచ్చిండ్రు, ప్రత్యేకంగా ఇవ్వలే. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఇంకా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే అమృత్ ఇక్కడికి ఇచ్చిండ్రా లేదో అని బేరీజ్ చేసుకొని మనం కూడా మాట్లాడదాం. నేనేం చెప్తా ఉంటాను, ఈరోజు ఇచ్చిండ్రు, మెహర్బానీ కాదు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు భారతదేశానికి సంబంధించిన అంతర్భాగం తెలంగాణ కనుక తెలంగాణ కొద్దిగా ఇచ్చిండ్రు, ఇంకా కూడా ఎక్కువ కావాలి. కేవలం ఆంధ్రప్రదేశ్కే ఇచ్చే కార్యక్రమం చేయకుండా ఇస్తే ఇచ్చుకోండి, దానికి అదనంగా ఇవ్వాలని ఒక కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భమే కాదు, వీ హ్యావ్ ఏ కంపారిజన్, ప్రతి రాష్ట్రంతో కంపారిజన్ ఉంటుంది అధ్యక్ష. ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కాదంటలేను, వాళ్ళు కూడా తెలుగు ప్రజలే. కానీ వారితో సరిసమానంగా కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని మీ ద్వారా గౌరవ సభ్యులకి, ఆ గౌరవ సభ్యులు గౌరవ 8 మంది పార్లమెంట్ సభ్యులకి, ఆ గౌరవ పార్లమెంట్ సభ్యులు 2 మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కోరుతారని మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఏసీడీపీకి సంబంధించి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమార్క గారు ఇన్ఫార్మల్గా కూడా చెప్పడం జరిగింది. మరి ఏసీడీపీకి సంబంధించి కాదు, మీరు ప్రతిపాదనలు తీసుకురండి మీ నియోజకవర్గాలకని బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఈరోజు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నేను ఐఎమ్ రీటరేటింగ్ ఇట్, ఎందుకంటే వారిని కూడా అడిగినా మళ్ళీ రీటరేట్ చేయాలని, ఎందుకంటే మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చెప్పడం జరిగింది. ఫతేనగర్ బ్రిడ్జికి సంబంధించి నోట్ చేసుకున్నాం అధ్యక్ష. వీ విల్ ట్రై టు యాక్ట్ ఇట్ ఆన్ ఇట్ ఫాస్ట్. ప్రోటోకాల్కి సంబంధించి మీరు అడిగారు సార్, మీరు కానీ వారు కానీ సార్. అప్పుడు నా మనోవేదన కూడా నేను కేటీఆర్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాను. సభాపతిగా ఉన్న అక్కడ ఉన్న పెద్దలు స్పీకర్ గారు ఉండే వారికి కూడా అనేక సందర్భాల్లో సార్, ఒక్కసారి కాదు, నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ఈరోజు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఆ విధంగా నాకు జరిగినట్టు మీకు అందరికి కూడా జరగొద్దని అనుకుంటా. డెఫినెట్లీ నాకు ఉల్లంఘన జరిగింది, మీకు జరగొద్దు. we will stand as an example అధ్యక్ష. we are here for it సార్. ఈరోజు అనేక సందర్భాల్లో చాలా మంది సభ్యులు నాలాగా ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. దాంట్లో ఉంటేంది లేకుంటేంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించే ప్రయత్నంలో మనం అందరం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలోనే పోతాం. కానీ ఓ ప్రోటోకాల్, ఓ ప్రివిలేజ్ సంబంధించిన అంశంలో సార్, మీరు స్పీకర్గా కూడా మన చీఫ్ సెక్రటరీ గారికి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. we will try to implement as per the privilege and the protocol duly which has to be accorded to honorable members.
we will try to see that it will be done. కానీ ఒక్కటి విషయం అధ్యక్ష, మీరు గత ప్రభుత్వంలో మొత్తం స్టోన్ పింక్ కలర్ వేసేసారు. పింక్ కలర్ వేసేసింది సార్. సార్ 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 నేను చెప్తా ఉన్నాను సార్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ సార్, దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం ఐఎమ్ విజువలైజింగ్ సార్. నేను తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా, మీ హయాంలో కూడా ప్రతిపక్షంలో సభ్యునిగా ఉన్నా. we see the disparity, how values are coming down, how system is going to get changed. when మేము చెప్తా ఉన్నాం, మేము జాతీయ పార్టీగా కొన్ని విధానాలు పాటిస్తాం అధ్యక్ష, కొన్ని వాల్యూస్ పాటిస్తాం. రీజనల్ పార్టీకి ఉండదు, జనరల్లీ ఉండదు, మొత్తం దేశంలో కూడా అట్లా ఉండదు. సో అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. వీఆర్ అగైన్ ట్రయింగ్ టు కల్టివేట్. సరే నిజంగా నేను కాదండి, నేను చెప్తాను, నేను అనుభవించింది చెప్తా ఉన్నా, మీ పరంగా కాదు. ఇప్పుడు చూడండి, కౌశిక్ రెడ్డి గారు పింక్ కలర్ వేసుకున్నారు, ఏమని అంటున్నావా? పింక్ కలర్ వేసుకున్నాం అంటున్నావా? మేడం పింక్ కలర్ వేసుకుంది ఏమని అంటున్నావా? వి రెస్పెక్ట్. కానీ బండలకు కూడా పింక్ కలర్ వేసిడేంది అధ్యక్ష, టెంట్లకు కూడా పింక్ కలర్ అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? ఇది ఇస్ అ కల్చర్. మనం ప్రతిపాదించే కార్యక్రమం చేసే దాంట్లో సార్ మీరు చెప్పిన అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం అధ్యక్ష. మా మల్లారెడ్డి సాబ్ వారంటే మాకు గౌరవం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకునేందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. కొత్త పెళ్లి కొడుకు కదా, కొత్తగా వచ్చిండ్రు, వచ్చిన సందర్భంలో అన్ని నిజాలే మాట్లాడతారా అనుకున్నా అధ్యక్ష. ఈ సందర్భంలోన నిజాలు మాట్లాడితే బాగుంటుండే అధ్యక్ష. మళ్ళా అదే విధమైన ప్రయత్నం చేసిండ్రు పెద్దలు మల్లారెడ్డి గారు. నేనెందుకు అడుగుతా, ప్రజలు అడిగితే చేయాలి, మేమెందుకు అడుగుతాం సార్? సార్ జవహర్ నగర్కి సంబంధించిన కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పిన అధ్యక్ష, కొన్ని అంశాలు వాస్తవంగా చెప్పాను. ఆడ ఆయన అన్ని పెట్టిండు సార్. సార్ నేను వారి గురించి ప్రస్తావన చేయటం లేదు అధ్యక్ష. కష్టపడి పైకి వచ్చిండ్రు, ఒక స్థాయికి వచ్చిండ్రు. వి ఆనర్ దెమ్, వి ఆనర్ హిమ్ సార్, వి డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. కానీ మా మల్లారెడ్డి గారు బయట ఉన్నప్పుడు బయట మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడతారు సార్. కానీ ఆయన సభలోకి రాగానే ఇన్ఫ్లుయెన్సర్ ముందట ఒక్కళ్ళు ఉంటారు కదా సార్, ఆ పక్కలు ఉంటారు కదా సార్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడి సైడ్ ట్రాక్ అయిపోతూ ఉంటాడు అధ్యక్ష. ఈరోజు మల్లారెడ్డి గారు జవహర్ నగర్కి సంబంధించిన డంప్ యార్డ్కి సంబంధించి అన్ని చేసేసినామన్నారు. అన్ని చేసినాక మళ్ళా సార్ బురద కుప్ప అది మొత్తం దృష్టిలో పెట్టుకొని, అంటే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ కేటీఆర్ గారు కూడా, వెన్ వీఆర్ విజువలైజింగ్, మీరు డంప్ యార్డ్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంటు ప్లస్ 48 మెగావాట్లకు సంబంధించిన వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ పెట్టిన. సో అప్పుడున్న అధికారులు కానీ మీరన్నా ఆలోచన చేశాను, 20 years వరకు ఈ డంప్ యార్డుకు సంబంధించి ఎంత డంప్ అక్కడికి పడుతుంది, ఆ కార్యాచరణ తీసుకొని ఒక 20 సంవత్సరాలు ముందుగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాల్సి ఉండే. అది జరిగితే మేము ఎంత డంప్ చేసినా అక్కడే ఉంటుంది అధ్యక్ష, ఆ ప్రాసెస్లో మిగిలిపోతూ ఉండే. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఆల్సో బిల్డింగ్. ఈరోజు మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటాం మల్లారెడ్డి గారు, దానికి సంబంధించిన వాసనగా సంబంధించి కానీ అనేక సంబంధించి కానీ ఈరోజు ఆల్టర్నేటివ్ సైట్ని డెవలప్ చేసే కార్యాచరణ తీసుకుంటాం. ఒక్కటే డంప్ యార్డ్ కాదు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 4 మూలల్లో కూడా మొత్తం హైదరాబాద్కి సంబంధించిన చెత్త చెదారం ఒకటే ప్రాంతంలో ఈరోజు జవహర్ నగరే కాకుండా 4 కనీసం 3 ప్రాంతాలను ఎంపిక చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. ఆల్టర్నేట్ సైట్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. కొత్త టెక్నాలజీస్ మీకేమైనా ఉంటే చెప్పండి, మేము కూడా కొత్త టెక్నాలజీస్ అన్వేషణలో ఉన్నాం. ఫౌల్ స్మెల్ రావద్దు, లీజింగ్, మరి ఐఐటి బాంబే ప్రొఫెసర్స్కి సంబంధించి వారి గైడెన్స్ పరంగా స్మెల్లింగ్ అండ్ బ్లీచింగ్కి సంబంధించిన అంశం విషయంలో వారి ఆలోచనలు తీసుకుంటా ఉన్నాం. ఆ కార్యాచరణలోనే ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మల్లారెడ్డి గారు చెప్పిండ్రు, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని. వాస్తవాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్ 2-3 సార్లు చెప్పిండ్రు. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్, డోంట్ వరీ సార్,
వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిన 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని మీ హయాంలో జరగని పనులన్నీ కూడా రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కృష్ణారావు గారు సార్, వారెప్పుడు మమ్మలను ఆహ్వానం పలకలేదు నియోజకవర్గానికి సంబంధించి. సరే, మా కార్యకర్తలు నాయకులు కానీ అధికార పరంగా పనులు ఆగొద్దని సార్, మేము కూడా అనేక సందర్భాల్లో నా జిల్లాతో పాటు ఇక్కడున్న నా పోర్ట్ఫోలియోకి సంబంధించి బిజీగా ఉండి ఎక్కడ కూడా నేను వచ్చే వరకు పనులు మొదలు కావద్దనో ఇనాగ్రేషన్ చేయొద్దనో ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టలేదు అధ్యక్ష. ఇనాగ్రేషన్కి సంబంధించి గౌరవ శాసనసభ్యులను గౌరవ పార్లమెంట్ సభ్యులను పిలిచి చేయమని వారి నియోజకవర్గంలో చెప్పిన. నేను వచ్చే వరకు ఆగాలంటే ఆగుతుండే, అధికారం వాళ్ళు కూడా చూసిండు, అధికార యంత్రాంగం మేము చెప్పగానే ఆగుతారు. డెఫినెట్లీ దే హ్యావ్ టు స్టాప్, బట్ ఐ నెవర్ హ్యావ్ డన్ దట్. మీరు ఇనాగ్రేషన్ చేసుకున్నారు, మీరు ఫౌండేషన్ వేసుకున్నారు, మీకు సంబంధించి అన్ని చేసుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ హెల్దీ థింగ్ ఐఎమ్ టెలింగ్ సార్. నేను మాట్లాడండి సార్ ప్లీజ్. సో నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న సందర్భంలో నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, మరి హైదరాబాద్లో ప్రతి ఒక్కరూ ఉంటాం. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్. దానికి సంబంధించి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. మీరు చెప్పిన ప్రస్తావనలు కూడా అన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకుంటాం. నేను రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొదటగా నేను గౌరవ శాసనసభ్యులకు కూడా మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా సమయం దొరికితే అధ్యక్ష, ఐ విల్ కాల్ ఆల్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ రంగారెడ్డి. ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ హైదరాబాద్ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారికి సమయం ఉంటే ఇచ్చే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎస్ఆర్డిపి కింద మీరు తీసుకున్నది 42 వర్క్స్ టేకప్ చేసిండ్రు, 40 మొదలుపెట్టిండ్రు. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ మేము చేసినాం, ఇంకా 2 మొదలు కాకుండా ఉన్నాయి. మొత్తము 5,795 కోట్ల రూపాయలు మీరు 10 సంవత్సరాలుగా ఖర్చు చేసిన అంశం. అదేవిధంగా లింక్ రోడ్స్కి సంబంధించి కూడా ఇవన్నిటికీ సంబంధించి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఐ స్టాండ్ కరెక్టెడ్ బికాజ్ ఇస్ అఫీషియల్స్ విచ్ గేవ్ అస్ ద రిపోర్ట్. నేనేం చెప్తాను అధ్యక్ష, టోటల్ 6,000 పైచిలకు 10 సంవత్సరాల కాలయంలో వారు ఖర్చు చేసిండ్రు. పెరుగుతూ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన నీడ్స్ అవన్నీ కూడా తీసుకెళ్లే కార్యక్రమంలో 15,000 పైచిలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదనలు చేసి పనులు మొదలుపెట్టే కార్యాచరణ తీసుకొని ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయో, ఎక్కడో ఛాలెంజెస్ ఉన్నాయో అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కేవలం మరి మా మూటా గోపాల్ గారు చెప్పినట్టు రజనీకాంత్ గారి గురించే కాదు, ఈరోజు సామాన్య ప్రజానికుడు కూడా అతను ఒక కామన్ సిటిజన్ ఆలోచన చేయాలి అధ్యక్ష. హీ హ్యాస్ టు ఫీల్ దట్ ఈస్ స్టేయింగ్ ఇన్ ఇంటర్నేషనల్ సిటీ. వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. మీరు రాజకీయం చేస్తూనే ఉండండి, మేము పనులు చేసుకుంటూనే పోతాం. మీరు ఎన్ని మాట్లాడినా మేము పూర్తి స్థాయిలో వింటూనే ఉంటాం. మేము పనులు చేసి ఈరోజు సామాన్య ప్రజానికం విశ్వనగరంలో ఉండే విధంగా తగిన రీతిలో ఈ హైదరాబాద్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయానా మున్సిపల్ శాఖ మంత్రి వారి ఉన్నత సందర్భంలో నేను ఇప్పుడు కూడా చెప్తాను, అది కన్స్ట్రక్టివ్గా మీరు తీసుకున్న మీకు ఉన్న అనుభవాన్ని మాకు చెప్పండి. వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. కేవలం రాజకీయాల వరకే పరిమితం కాకుండా ఈరోజు రాష్ట్రం ఒక పక్షాన హైదరాబాద్ మహానగరాన్ని పెద్ద ఎత్తున ఏ విధంగా డెవలప్ చేద్దామో అందరం కలిసి డెవలప్ చేద్దాం. మా సంకల్పన ఉంది. అదే మా తెలంగాణ రైజింగ్ 2047 అని గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తూ ఇంకేదైనా విషయాలు ఉంటే దే కెన్ మేక్ ఏ రిప్రజెంటేషన్ టు మీ సార్. Thank you very much.